హాయ్ అండి. ఈవేళ జొన్న రవ్వతో పరమాన్నం చేసి చూపిస్తున్నాను చూడండి. జొన్న రవ్వ అంటే మిల్లెట్ అండి, జొన్నలు. వాటిని రవ్వ పట్టించి ఉంచుకోవాలి. 1 కప్పు జొన్న రవ్వని తీసుకున్నాను. బాగా నీళ్ళతో 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాక 1 కప్కి 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. కుక్కర్లో ఉడికించుకోవచ్చు, లేదా బయట స్టవ్ మీద కూడా ఉడికించుకోవచ్చు. పర్ఫెక్ట్గా అవుతుందండి. 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్ళు వేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా ఉడికాక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో తరిగిన బెల్లం వేసుకోవాలి. 1 కప్పు వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే అంత రుచిగా ఉండదండి, బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. ఈలోగా అది ఉడుకుతూ ఉండగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఒక పాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. పాలు ఆప్షనల్. మీకు ఇష్టమైతే పాలు వేసుకోవచ్చు, లేదా పాలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఈ పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకున్నాము. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం. అంతేనండి. ఒకసారి కనుక జొన్న రవ్వని ఉడికించుకుంటే బెల్లం కరిగితే చాలా అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. పండగలకి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది. తప్పకుండా చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.